వస్తుంది. దయచేసి మీరు బంద్ చేసుకోండి. మీరు ఇట్లనే మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడతాను. నేను రాజకీయాల జ్యోతికి నేను విమర్శల నేను విమర్శించట్లేను సార్. సత్యవతి గారు నేను విమర్శించట్లేదు. 20 నిమిషాలు అవుతుంది. దయచేసి మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే మీరు మొదలే చెప్పారు, ఆయన కూడా మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మా పీరియడ్లో కానీ మీ పీరియడ్లో కానీ జరిగినాయి భవిష్యత్తులో జరగకుండా సలహాలు సూచనలు ఇవ్వండి. వీ విల్ టేక్ అప్. నా ఆవేదన ఏంటంటే అందరూ ఏమనుకుంటారు సార్, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అంటే అక్కడ మనకి ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది అంటే విమర్శిస్తే లాభం జరుగుతుందనే లేదు సార్. ఈ శాఖ వారు చూసే శాఖల్లోనే ఇంత ఇబ్బంది ఉంటే మరి వేరే వాళ్ళకన్నా ఆ శాఖలు ఒప్పచెప్పాలి. లేకుంటే దాన్ని ప్లీజ్ క్రాస్ తాకుద్ది కానీ అమ్మ దీన్ని వారు ప్లీజ్ వెంకట్ గారు మీరు చారి గారు మీరు చేసే పని చేసినారు. పెద్ద మనుషులు మీరు పిల్లలు మాట్లాడేటి వాళ్ళు మీరు ఒకటేనా? మరి నిన్ను కూడా మందలు ఇచ్చిన ఆయన కూడా మందలు ఇచ్చిన మీరు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే సభను సజావుగా జరగడానికి సహకరించాలి. ఎవరు కూడా క్రాస్ టాక్ చేయొద్దు సార్. కానివ్వండి సార్, నేను ఒక సభ్యురాలుగా నాకుండే నీ ఆందోళన మాట్లాడమంటున్నా సార్. మిమ్మల్ని చూసి మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు నిర్వహించే శాఖలోనే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అవకతవకలు ఉంటే మరి మిగతా మంత్రులకు ఎట్లా ఉంటుంది? వారికి మరి వేరే వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదా? మరి వాళ్ళకున్న పరిస్థితి ఏందో తెలియదు. కానీ ఆ శాఖలు వేరే వాళ్ళకి వారన్నా దాని మీద సమీక్ష చెప్పమ్మా. దాని మీద సమీక్ష చెప్పినా మళ్ళా మీరు అదే దానికి పోతారు. ముఖ్యమంత్రి గారిని సలహాలు సూచన ప్లీజ్ మంత్రి గారు ప్లీజ్ మీరు చెప్పండి. మీరు క్లోజ్ చేయండి. మీరు ఆ శాఖను సరి అరే సమీక్షించాలని అడుగుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, మమ్మల్ని పిలిచి ముఖ్యమంత్రి గారే ఈ శాఖ నిర్వహిస్తున్నారు. ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుకు సూచనలు ఉన్నాయా? తప్పకుండా సార్ చెప్పండి. లేకపోతే నేను మైక్ కట్ చేస్తాను. తర్వాత మీరు సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి ప్లీజ్. తప్పకుండా సార్. సార్, నేను నా సలహా సూచన ఏంటంటే సార్, మీరు కూడా అర్థం చేసుకోండి సార్. అర్థం నిన్న మొత్తం మీకు సమావేశం ఉన్న సభ్యులతో మాట్లాడినారు. ఈ సబ్జెక్ట్ కాదుగా సార్. ఈ సబ్జెక్ట్ మీదనే లేదు, గురుకులాల మీదనే చెప్పండి సార్. ఏం లేదు, తమరి మొన్న మరి వాళ్ళు చేయలేనప్పుడు అందరు కలిసి చేద్దామంటే దాన్ని ఒప్పుకోవట్లేదు సార్. ఏంటిది? ఏదైనా అధికారుల మీద ఒత్తిడియో పర్యవేక్షించడమో వాళ్ళని ఇంకా బాధ్యత పెంచడం అనేది చేసే క్రమంలో గౌరవ మంత్రి గారు గౌరవ సభ్యులందరినీ కూడా స్కూళ్ళకి పోయి ఇన్స్పెక్షన్ చేయండి. మీరు కూడా వాళ్ళతో కలిసి వాంకిడిలో శైలజ అనే అమ్మాయి చనిపోయింది సార్. చనిపోయినప్పుడు అక్కడ కోవా లక్ష్మి గారు పోతే రానియలేదు సార్. మేము అక్కడికి పోయినప్పుడు రానియలేదు. ఆ అమ్మాయిని అక్కడిక్కడ తిప్పి తెలుసుకుంటే అధికారులకు భయం ఉండేది. ఆ తల్లిదండ్రులకు ఒప్పజెప్పిన వాళ్ళు చూయించుకునే వాళ్ళు. ఆఖరికి తీసుకొచ్చి నిమ్స్లో ఆమె చనిపోయేటట్టు చేసిరా లేదా సార్? దానికి ఎవరు బాధ్యత? సార్, మొన్నటికి మొన్న నేను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తాండూరు వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేసింది సార్. ఆ అమ్మాయి సార్ అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నది వదిలేసి మళ్ళీ హాస్టల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. ఆరోగ్యం విషమించితే మళ్ళీ నిమ్స్కి తీసుకొచ్చారు. అది కూడా ఏమైనా అయితే ఆ తల్లిదండ్రుల కడుపు కోతను మరి ఎవరు భరిస్తారు సార్? సార్, నేను మొన్న కొరివికి వెళ్ళాను సార్. ఇట్లనే అందరికి తెలిసిపోతే రారని నేను 6 గంటలకే వెళ్ళాను. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఆ ఇన్స్టిట్యూట్ రావడానికి కానీ అది అభివృద్ధి కావడానికి కానీ మా కృషి అక్కడ ఆడపిల్లలు పూర్తిగా చదువుకోవడానికి ఉపయోగపడుతుందని మేము చాలా శ్రమించాం సార్. దాన్ని చాలా గొప్ప నేను ఈ సంవత్సర కాలం చూడలేదు సార్. చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే సార్, ఈఎంఆర్ఎస్లో నేను గౌరవ మంత్రివర్యులకు తమరి ద్వారా ప్రభుత్వానికి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఒకప్పుడు ఆడపిల్లలకు వేరుగా అబ్బాయిలకు వేరుగా ఉండేది సార్. కానీ వాళ్ళు కోఎడ్యుకేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత మార్చినప్పటి నుంచి 6వ తరగతి అడ్మిషన్ తీసుకున్న మగపిల్లలు 10th వచ్చింది సార్. కానీ అన్ని దగ్గర 2 బ్లాకులు ఇంకా కట్టలేదు సార్. అంటే ఆడపిల్లలు 10th ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు ఇప్పుడు 10th వరకు వచ్చి ఉన్నారు. కాబట్టి
అలాగే అప్పుడు ఏం చేశాం సార్ అంటే ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆడపిల్లలు కాబట్టి 50 ఏళ్ల పైబడిన వాళ్ళని మాత్రమే అక్కడ ప్రిన్సిపల్గా కానీ వార్డెన్గా కానీ అక్కడ లోపల ఉండే రెసిడెన్షియల్ పర్పస్లో ఉండే కుటుంబాలని ఏమని అడిగాం సార్. కానీ నేను పోయినప్పుడు సార్ అక్కడ ఉండే ప్రిన్సిపల్ బీహార్ సార్, అక్కడ వైస్ ప్రిన్సిపల్ యూపీ సార్. యంగ్ పిల్లలు 35-40 ఏళ్ల లోపు వాళ్ళు ఫ్యామిలీతో అక్కడ లేరు సార్. అలాగే ఈ 2 ఎస్సీ మన ఆడపిల్లలు మగపిల్లలు కలిసి అక్కడ ఉండే పరిస్థితిలో సరి అయిన పర్యవేక్షణ లేదు. ఎంత బాధాకరం సార్. దయచేసి దాన్ని మార్చమని మీ ద్వారా నేను అక్కడ సార్ అన్న ఇప్పుడు ఒక మంచి ఇంటిగ్రేటెడ్ ఏదో యంగ్ ఇండియా మరి స్కూల్ అని వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది సార్, ఆహ్వానిద్దాం. యంగ్ ఇండియా స్కూల్ అని తీసుకొచ్చింది సార్, ఆహ్వానిద్దాం. కానీ మీ లెక్కల్లోనే మీరే చెప్తున్నారు సార్. నేను ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా సార్ నేను ప్రతి సంవత్సరం ఉన్న 165 స్కూల్లో ఏ ఒక్క స్కూల్కి బిల్డింగ్ లేకుండా ఉంచలేదు సార్. అన్నిటికీ ఆఖరణ ఎన్నికల ముందు నా మహబూబాద్కు బాన్స్వాడకు ఇచ్చిన 2 రెసిడెన్షియల్ బాలికల స్కూల్ కూడా 12 కోట్ల చొప్పున శాంక్షన్ ఇచ్చాను సార్. ట్రైబల్ వెల్ఫేర్లో ఆ నిధులు మళ్ళీ పోకూడదు కాబట్టి మాకు ఆ ఎస్డిఎఫ్ కింద నేను ఇవ్వగలిగాను. మిగతాయి ఉన్నాయని అంటున్నారు సార్. ఉన్నాయి కట్టరు, మరి ఇక్కడేమో కొత్తగా ఇస్తా అంటున్నారు. వాటికి లేని నిధులు వీటికి ఎక్కడ వస్తాయి సార్? నా రిక్వెస్ట్, ఉన్న పిల్లలు ఆందోళన చెందొద్దు, లేకపోతే వాళ్ళు సవ్యంగా వాళ్ళు చదువుకున్న కోర్సులు పూర్తి చేసుకొని బయటికి వచ్చే వరకు ఈ నిధులను వాటి మీద వెచ్చించి అక్కడ ఏదైతే సౌకర్యాలు లేవో కొత్త బ్లాకులు కానీ కొత్త డైనింగ్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ మరి ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను సార్. సరే, ఈ సోలార్ మనం అప్పుడు అది సోలార్ అని చెప్పగానే మేము కూడా దానికి అట్రాక్ట్ అయి పెట్టాము. కానీ ఎండాకాలంలో పిల్లలు ఉండరు, దాన్ని యూజ్ ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు యూజ్ చేయకపోతే అవి పాడైపోయి కొంత ఇబ్బంది అవుతుంది సార్. ఆడపిల్లలు చెన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నారు. మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ మంచిదే, అవసరమైతే 4 రోజులు వాయిదా వేయండి, లేదు మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంటే దీన్ని కొనసాగించండి. కానీ మీరు ప్రైమరీగా మీరు ఆ రోజు 40% పెంచిన రోజు పోయి భోజనం చేసి ఇచ్చేసినవి కాదన్నా, దయచేసి మమ్మల్ని కూడా ఒక కమిటీలో వేయండి, మాకు కూడా బాధ్యత ఇవ్వండి, అందరం పోదాం. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రీతిన ఒక్కొక్క తీరు అవసరాలు ఉండొచ్చు, వాటిని గుర్తించి వాటికి అంతో ఇంత బడ్జెట్ ఇచ్చి నడిపిస్తే అధికారులు కూడా పనిచేస్తారు. ఆ ఇచ్చిన 40% మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేసి కొత్త మెనూ అమల్లోకి వచ్చే విధంగా కూడా పర్యవేక్షణ ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. సార్ అలాగే మరి ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకున్న క్రమంలో బయట కూడా అనేక మరి ఛార్జీలు సార్, మీరు అన్నట్టు రీఎంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఛార్జీలు కావచ్చు, లేకపోతే విదేశీ విద్య పేరుతోని సార్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట మనం 20 లక్షలు ఇచ్చాం సార్. 2022-23 మొదటి సంవత్సరానికి సంబంధించి ఒక బ్యాచ్ పిల్లలు వెళ్ళిపోయింది సార్. వాళ్ళకి మళ్ళీ అక్కడ సీటు మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వెళ్ళిపోతే ఆ మొదటి బ్యాచ్ కొందరికి 10 లక్షలు వచ్చింది, మిగతా వాళ్లకు ఆ 10 లక్షలు రాలేదు. దయచేసి వాటిని వెంటనే రిలీజ్ చేసి ఈ సంవత్సరానికి సంబంధించి ఆ కమిటీ ఇంకా కాన్స్టిట్యూట్ కాలేదు సార్. అంటే ఈ సంవత్సరం వెళ్ళాలనుకునే పిల్లలు వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. వెళ్ళిపోయిన తర్వాత రకరకాల మరి చిక్కులు పెట్టి వాళ్లకు ఇబ్బందులు పెట్టి ఆ తల్లిదండ్రులు చూసుకోలేరు కాబట్టి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది సార్, మేము ఇచ్చిన 20 లక్షలు సరిపోవు, 25 లక్షలు ఇస్తా అన్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం అపాయింట్ చేసే వాళ్ళకి 25 లక్షలు ఇస్తారా, 20 ఇస్తారా? కానీ ఇచ్చేయి సకాలంలో ఇవ్వమని సార్. నిన్న మన మీద ఈ డిస్కషన్ ఉంది, అసెంబ్లీ జరుగుతుంది అని తెలిసి దాదాపు బయట దేశాల నుంచి దాదాపు ఒక 100 కాల్స్ నాకు వచ్చాయి సార్. పిల్లలందరూ మేము వెళ్ళిపోయినాం, మా పిల్లల్ని మేము అప్పు తీసుకొని వచ్చినా వాళ్ళను సతాయిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు చెప్పండి అని చెప్పి చాలామంది పిల్లలు మరి ఇబ్బంది పడుతున్న క్రమం కూడా చూస్తున్నాం సార్. కాబట్టి దయచేసి అది చేయాలని నేను చెప్పి కోరుతా ఉన్నాను సార్. సార్ మనం రోజు ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నాం సార్. దాన్ని ఉద్దేశించే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఏదైనా మంచి ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకోవాలనే సంస్కృతి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు సార్. మీకు తెలుసు, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని బాగుందని దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చినాం. అలాగే ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నాయని చెప్పి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం సార్. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మన ఊరు మన బడి చాలా బాగుంది అని చెప్పి అడాప్ట్ చేసుకుంటే ఆ రోజు నిధుల గురించి మాట్లాడే ఇది వచ్చినప్పుడు అవసరమైతే మీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు కూడా మీ సిడిఎఫ్ నుంచి 2 కోట్లు ఇవ్వండి 40%. కానీ మన ఊరు మన బడి బాగుండాలని చెప్పి మనం ప్రయత్నం చేసి మొదటి దశలో మరి 9,000 పైచీలకు స్కూల్స్ని టేకప్ చేసినాం సార్. తమరు కూడా చాలా గొప్పగా నిన్న అక్కడున్నా కూడా మీరు చాలా గొప్పగా మాట్లాడింది సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా ప్రభుత్వాన్ని, ఆ స్కూల్ ఎవరు కట్టింది అనేది పక్కన పెడితే దాన్ని పూర్తి చేసి అది ఎక్కడైతే అవసరం ఉంది, ఎక్కడ ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది, ఎక్కడ విద్యార్థులు ఎక్కువ వస్తారు, ఎక్కడ మరి పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందో కూడా చూసి మనం ఇచ్చాం సార్. అది కాబట్టి దాన్ని పూర్తి చేసి దాన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. సార్ గతంలో మిషన్ భగీరథ వచ్చినప్పుడు ఊరికి దూరంగా స్కూల్స్ ఉంటాయి, వాళ్లకు నీళ్లు ఉండవు అని అంటే మనం మిషన్ భగీరథ కనెక్షన్స్ సార్ ఉదాహరణకు ఒక ఊరో తండా ఉంటే 500-600 మంది ఆ కుటుంబంలో ఉంటారు. కానీ ఒకే స్కూల్లో 500-600 మంది విద్యార్థులు అంటే ఒక ఊరితో సమానంగా ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది సార్. 1-2 ఇచ్చి ఉంటే దాన్ని ఇంకా పెంచి వాళ్లకు రన్నింగ్ వాటర్ టాయిలెట్స్లో కానీ లేకుంటే వాళ్ళకు వాడుకోవటానికి కానీ నిన్న సోదరులు తీన్మార్ మల్లన్న గారు అన్నారు చాలా స్కూల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి ఆరో ప్లాంట్లు లేవని. తప్పకుండా దాన్ని కూడా మరి ఎక్కువ పెంచి అందరికీ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయమని నేను కోరుతా ఉన్నాను సార్. సార్ ½ అన్ అవర్ దాటిపోయిందమ్మా. సార్ గిరిజన సంక్షేమ సంబంధించి మేము తమరు అన్నట్టు ఇప్పటికే మేము అన్ని బిల్డింగ్లకు ఇచ్చాం సార్. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఒక ఇది కూడా రాలేదు. గతంలో మరి గిరిజనులకు మనం 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నాం సార్. గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత మనం నిన్ననే అనుకున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కానీ మరి అందరి పేర్ల మీద నిన్న మనం మార్చుకున్నట్టు వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు మీద మహిళా యూనివర్సిటీ సార్. స్వర్గీయ ఎన్టీఆర్ ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో మహిళల్ని గుర్తించి మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని పద్మావతి యూనివర్సిటీ తీసుకొస్తే అదే వారిలాగే అదే మనసుతో ఆలోచించి కేసీఆర్ గారు మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చారు సార్. నిన్న మీరు పేరు మార్చారు. మేము పోయిన బడ్జెట్లో నాకు తెలిసి నేను కూడా ఉన్నాను కాబట్టి 100 కోట్ల వరకు పెట్టుకున్నాం. అక్కడ 40 ఎకరాల స్థలం ఉంది, ఇప్పటికే కొన్ని కట్టడాలు ఉన్నాయి. దాన్ని ఇంకా ఏ విధంగా చేయడం ద్వారా మరి పద్మావతి యూనివర్సిటీ చూస్తే బ్రహ్మాండంగా మరి అప్పుడు పెట్టాం కాబట్టి అప్పుడు భూములకున్న పరిస్థితులు కావచ్చు మనం తిరుపతిలో చూసాం సార్. అదే స్థాయిలో దాన్ని ఇంకా ఈ బడ్జెట్లో ఎక్కువ ఇది ఇచ్చి ఏ కోర్సులు అయితే ఉంటాయో అవన్నీ అందులో ప్రవేశపెట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా నేను తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మేము ఎక్కడ కంప్లైంట్ చేయొద్దు. నిన్న సభలో గౌరవ మంత్రివర్యులు సభ్యులు కూడా కొన్ని పేర్లు ప్రస్తావించారు సార్. మరి ఎవరైతే పేరు ప్రస్తావించారో మరి మా నాయకుడు కేటీఆర్ గారి గురించి ఇంకోరి గురించి ప్రభుత్వం మీ చేతిలో ఉంది సార్. అన్ని దర్యాప్తు సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, మీరు దర్యాప్తు చేయండి సార్. కానీ ఏం జరిగినా మరి అన్నిట్లో కుట్రకోణం దాగి ఉంది అని అంటే ఇది అన్యాయం సార్. ముఖ్యమంత్రి గారు చిల్డ్రన్స్ డే రోజు చాలా గొప్పగా మాట్లాడింది సార్. ఎవరైనా విద్యార్థులు ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయినా ఇబ్బంది పడ్డా నేను జైలుకు పంపిస్తా, బేడీలు వేపిస్తా అంటే చాలా గొప్పగా నిర్ణయం వస్తుందని. కానీ ఆ తర్వాత సార్ నిన్న అసెంబ్లీలో దీని మీద చర్చ అయింది, వాళ్ళ కౌన్సిల్లో అవుతుంది. ఇవాళ కూడా జగిత్యాల పెద్ద ఊరిలో గురుకుల పాఠశాలలో విద్యార్థి 6గురికి పాము కరిచింది సార్. మొన్ననే కరిచింది, మళ్ళీ దాన్ని సరి చేయలేదు. నిన్న కూడా కరిచి ఇప్పుడు ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఒక అబ్బాయి. అలాగే ఇప్పుడు తాండూరులో లీలావతి ఇంకా నిమ్స్లో వైద్యం తీసుకుంటుంది సార్. మీ ఖమ్మంలో సార్ నిన్న తాత మధు గారు లేవనెత్తిన ప్రశ్న, పాపం వాళ్ళ తప్పిదానికి ఆ 2 కాళ్ళు తండ్రి లేని పిల్ల 2 కాళ్ళు కూడా చచ్చుబడిపోయినాయి సార్. మీరు ఒక కమిటీ, మీరు అక్కడ ఉండే అధికారులే సార్, మీరు ఇప్పుడు ఒక కమిటీ వేశారు. ఇందులో నేను చూసినట్టు ఆ కమిటీలో అక్కడ అధికారులు వాళ్ళు ఉండే ప్రిన్సిపాలే ఉన్నారు, వార్డనే ఉన్నారు. మరి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు సార్? అందులోనే ఉన్నారు కదా వాళ్ళు. మీరు ఎవరైనా సార్ ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి, ప్రతి జిల్లాకు కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, అలాగే ఇంతమంది అధికారులు వివిధ శాఖల హెచ్ఓడీలు ఉంటారు. నా రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఉండే మరి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, గురుకులం సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీస్ వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఇలాంటి ఇదవుతుందో, లేకపోతే ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఫీల్డ్లో పోయి
క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళ పర్యవేక్షణ ఇంకా చేస్తే బాగుంటుంది సార్. జిల్లాలో కూడా ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి బాధ్యత పెట్టండి. ప్రతి వారానికి ఒకసారి పోయి పిల్లలతో ఆ స్టాఫ్తో ఒక మీటింగ్ పెట్టుకొని మరి వాళ్ళకు ఉండే సమస్యలు ఏందో తెలుసుకుంటే బాగుంటుంది సార్. సార్ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో ప్రతి 2వ శనివారము 3వ శనివారం ఒక టీచర్ పేరెంట్ మీటింగ్ అని పెడతారు. మనం ఎందుకు పెట్టవద్దు? నీ బిడ్డ ఈ స్థాయిలో చదువుతున్నాడు, లేకపోతే అసలు చదవట్లేడు, లేకపోతే రావట్లేడు అని చెప్పడానికి మనకు ఆ వ్యవస్థకు ఆ తల్లిదండ్రులకు గ్యాప్ ఉంది. దాన్ని పూరించాలని మేము ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సార్. కొన్ని స్కూల్లో తల్లులకు రాణిస్తున్నారు కానీ తండ్రులకు రానియట్లేదు సార్. అదేందో మరి అర్థం కాలేదు. కాబట్టి దాన్ని కూడా కొనసాగిస్తే వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పుకుంటారు. ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా సార్ ఈ కమిటీలు వేయండి. బాధ్యత మరి అందరం పోతేనే మా కమిటీలు మీరు చూడండి అని అంటున్నారు కానీ పోవడానికి అడ్డుకుంటున్నారు. ఇది సరి అయింది కాదు అని తెలియజేస్తూనే సార్ మీకు తెలుసు సార్, మీరు ఇవాళ ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారు, ఈ పదవికి వన్నె తెస్తున్నారు అంటే వాస్తవ పరిస్థితులు మీరు ఇచ్చేస్తారు సార్. తెలంగాణ రాష్ట్రం నిన్న సీతక్క గారు మాట్లాడితే స్కూల్ పెరిగినాయంటే అప్పుడున్న లిటరసీ రేట్ తక్కువ ఉంటే ఇప్పుడు పెరుగుతుందంటే అవసరాలను బట్టి పెరుగుతూ ఉంటాయి సార్. కానీ పేదవాడికి నిజంగా ఏం అవసరమో గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ గారు సార్. అందులో నుంచి వచ్చిందే మరి ఆరోగ్య లక్ష్మి సార్. కడుపుతో ఒక బిడ్డ ఉంటే ఒక తండ్రిలాగా ఆలోచించి కడుపు నిండా అన్నం పెట్టినాం సార్. సార్ ఒక చిన్న సార్ దీంట్లో ఉంది సార్ ఆరోగ్య లక్ష్మి తర్వాత ఆ బిడ్డ 5వ నెల 6వ నెల తర్వాత నేను ఎవరికి ఎంత టైం ఇవ్వాలో నా దగ్గర ఉంటది, లెక్క ఉంటది, ప్రొసీజర్ ఉంటది. ఏనారా అరే తీసుకుంటే మంచి కొరకే తీసుకుంటాను. తీసుకోలేదు నేను. విమర్శిస్తే తొలగిస్తా కాదబ్బా, విమర్శిస్తే తొలగిస్తా. ప్లీజ్ అమ్మా కానివ్వండి అమ్మా. వెంకట్ ప్లీజ్. అలా చేస్తారో లేదో నాకు బాగా తెలుసు తమ్ముడు, నాకు బాగా తెలుసు. సత్యవతి గారు రాలేదు, సత్యవతి గారు ప్రజా జీవితంలో వచ్చి 35 ఏళ్ళు అయింది. నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ తెలుసుకొని మాట్లాడు, ఎందుకు అనవసరంగా కంక్లూడ్ చేయండి సార్. అట్లనే అందులో భాగంగా వచ్చిందే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ. సార్ ఈ విద్యార్థులను బడి వరకు తీసుకురావడానికి ఏం చేయాలనుకున్నప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ పెడితే బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు కూలీ నాలికి చేసుకోవడానికి వెళ్ళిపోతారు. మధ్యాహ్న భోజనం ఉంది, దాన్ని సక్రమంగా అమలు చేస్తూనే బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అదే రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయిన స్కీమ్ని చూసి స్టడీ చేసి ఈ రాష్ట్రంలో మనం మొదలు పెట్టాం సార్. మీరేదో అన్న ఎన్నికల ముందు హడావిడిగా పెట్టిన దేనికోసం పెట్టినా వాళ్ళ కడుపు నిండా పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనేదే మా లక్ష్యం సార్. దయచేసి దాన్ని కూడా నేను కొనసాగించాలని కోరుతూ మరి ఏదైనా మా సభ్యులు మాట్లాడినప్పుడు మాకు నిజంగా సమస్య ఉంటే తప్పకుండా మీ దగ్గరికి వచ్చి చెప్తామన్నా. కానీ మేము ఏది విమర్శ చేయడానికో మాకు వేరే ఆలోచన లేదు. ఎందుకంటే స్వయంగా ఆ శాఖ నిర్వహించి అక్కడ ఉండే ఇబ్బందులు గమనించి దాన్ని ఏ విధంగా మా ప్రయత్నం కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేసినాం. ఇంతమంది పెరిగిన కాడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఒప్పుకుంటాం. కానీ ఇంత రోజు జరుగుతున్నా పట్టించుకోకుండా మన పని ఏదో మన రాజకీయం ఏదో మనం చేద్దాం, ఏదైనా అంటే ఇంకోళ్ళ మీద బట్ట కాల్ చేద్దామనే ధోరణి సరి అయింది కాదు అని చెప్పి మరి ఎదురుదాడి చేయడం అనుకొని మేము ఇచ్చిన ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తారని ఓకే